ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్ట్ 14వ తారీఖు 2025వ సంవత్సరం. అరే అసలైన నాకు లేని పద నా సన్నిహితులు కొంతమంది అంటారు, ఫ్రాన్సిస్ గారు ఇక ఎల్లుండి స్వతంత్రంగా ఇండిపెండెన్స్ డే ఆ రోజు తీసుకోవచ్చుగా, ఇంకొక గంటలో లేదా రేపటి వరకు ఉంటామో లేదో, రేపు రాజెవరో రెడ్డెవరో. అందుకని అవకాశం ఉన్నప్పుడు నా ముచ్చట నేను తీర్చుకుంటున్నా. ఎవడిని నాకు 10 రూపాయలు ఇవ్వు నేను వీడియో తీసుకుంటాను చెప్పట్లేదు కదా, నా ఇదే ఇంట్రెస్ట్ నాది. పలానా పాస్టర్ గారు అనకపోయినా పలానా ముసలాయన దాదాపు 1500 వీడియోలు తీశాడు అనిపించుకోవటానికో ఏది ఏమైనా అది వ్యక్తిగత విషయం, సినిమాలు కాదు కదా, సొల్లు కాదు కదా. రేపు స్వాతంత్ర దినోత్సవం అనగానే మనకి గుర్తుకొచ్చేది పాడబోయి భారతీయుడా ఆడి పాడబోయి విజయ గీతిక. రైట్, ఆ పాటలో ఒక బిట్టు నాకు నచ్చింది. పదవి వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు. కుల మత భేదాలు. మహాకవి శ్రీశ్రీ, ఆయన అసలు పేరేంటి? శ్రీరంగం శ్రీనివాసరావు. ఆయన పాట రాశాడంటే తిరుగులేదు. ఆ రోజుల్లోనే, అంటే అప్పుడు నేను 7-8 ఏళ్ళలో 10 ఏళ్ళ కుర్రోడ్ని. వెలుగునేడుల సినిమా అనుకుంటా, అందులో ఆ మాట నాకు నచ్చింది. పదవి వ్యామోహాలు, కుల మత భేదాలు, భాష ద్వేషాలు చెలరేగినేడు. ఇవాళ ఎక్కడ చూసినా అదేనండి, వేరే సమస్య లేదా మన దేశంలో. తిండి లేక అల్లాడిపోయే వాళ్ళు ఉన్నారు, ఇంకా అనేక సమస్యలుగానే ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలాగే ఉంది. అందుకని కులాలు మతాలు పక్కన పెట్టేయాలి. నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, బుద్ధిస్టా, జైనా, పారసియా, ఎవరైనా సరే ఒక చోట నిలబడితే అతని మీద ఒక 4 మీటర్లు ఇంకొక ఆయన మీద ఎక్కువ వర్షం పడదు కదా. సరే, అందరూ కలిసికట్టుగా ఒక చోట నిలబడి ఇలా చూస్తే సూర్యుడు ఒకళ్ళకి బ్లూగా, ఒకటికి ఎర్రగా, ఒకళ్ళకి ఎల్లో కలర్గా కనపడ్డు కదా. ఎందుకంటే ఇది ఆయారాం గయారాం అన్నట్టుగా జెండా వందనం చేస్తాం, జనగణ మన అధినాయక జై హే అని పాడతాం, మంచిదే, అది దేశభక్తికి ప్రతీక. కానీ మళ్ళీ రెడ్ వచ్చే మొదలెట్టి అని ఎక్కడే ఇవన్నీ. నేను అచ్చం క్రిస్టియన్ అనేసి మాల వేసుకొని కూర్చోాల. నేను సంధ్య హోటల్ అని అక్కడికి వెళ్ళి టిఫిన్ తింటా. అందులో వంట మాస్టరు, ఆ క్యాషియర్ అందరూ హిందువులే. నేను టీ తాగేది నయీం ఖాన్ సాహిబ్ గారు.